హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణి ఆపు వాడు ఆగేలా లేడుగురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నిన్న జరిగిన జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ రివ్యూ అండ్ ఈరోజు జరగబోయే ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రివ్యూ కూడా చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేయక ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ ఇచ్చిన 5/5 ప్రెడిక్షన్స్ కూడా 100% అక్యురసీతో ఉన్నాయి. సో ల్యాక్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. సో నిన్న జరిగిన మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్. జీటీ టాస్ గెలిచి బౌలింగ్ ఇచ్చుకుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ పవర్ ప్లేలో ప్రభ్సిమ్రాన్ సింగ్ వికెట్ అయితే కోల్పోయింది. రబాడే అండ్ సిరాజ్ మంచి స్వింగ్ అయితే వచ్చింది. అండ్ ప్రియాన్ షారియాకి కూడా స్టార్టింగ్లో లక్ అయితే ఉంది. స్లిప్ మీద నుంచి బౌండరీలు వెళ్ళాయి అండ్ క్యాచ్ కూడా డ్రాప్ అయింది. సో దానికి తోడు తన 2 ఫ్లిక్ షాట్తో ఒక బౌండరీ, ఒక 6 సాధించాడు. ఆ స్ట్రైట్ డ్రైవ్, ఒక కౌంటర్ చాలా కంఫర్టబుల్గా కనిపించాడు. ప్రియాన్ షారియా కూడా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడాడు. అండ్ తర్వాత వచ్చిన అయ్యర్ ఫస్ట్ బాల్ నుంచే ఆ ఇంటెంట్ అని చూపించాడు. లాఫ్టెడ్ షాట్తో 4తో మొదలు పెట్టాడు. తర్వాత ఫాస్ట్ బౌలర్స్గా పుల్ షాట్స్ కానీ స్పిన్నర్స్గా స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ హైట్స్ కానీ చాలా చక్కగా ఆడాడు. అండ్ మిడిల్ ఆర్డర్లో ఒమర్ జైన్ ట్రై చేశారు. చిన్న క్యామియో అయితే ఆడాడు. ఆ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి దించారు. అండ్ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్ ఈరోజు ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. అండ్ స్టాయినిస్ కొద్దిగా చిన్న నాక్ ఆడాడు. కొద్దిగా సెటిల్ అవుతున్న టైంలో తనైతే అవుట్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన శశాంక్ సింగ్ 44 or 16 balls చాలా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. తను ఏమాత్రం కొద్దిగా అటు ఇటు ఆడినా సరే 16 balls 30-35 కొట్టినా సరే 10-15 runs డిఫరెన్స్ వచ్చినా సరే మ్యాచ్ రిజల్ట్ అనేది మారిపోయేది. సో శశాంక్ సింగ్ ప్లేడ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అది. అయ్యర్ 97 పంజాబ్కి ఎంత వాల్యుబుల్, శశాంక్ సింగ్ 44 కూడా అంతే వాల్యుబుల్ ఇన్నింగ్స్. అండ్ బౌలింగ్ వచ్చేసరికి సాయి కిషోర్ 3 for 30. రిమైనింగ్ బౌలర్స్ అందరూ ఓవర్కి 10-12 రేట్లో వెళ్తుంటే సాయి కిషోర్ మాత్రం అండర్ 8లో వెళ్ళి 3 wickets తీయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్నింగ్స్, గ్రేట్ పెర్ఫార్మెన్స్. తన మిడిల్లో ఒక ఓవర్ వేసాడు. 1 run ఇచ్చి 2 wickets ఆఫ్ మ్యాక్స్వెల్ అండ్ ఒమర్ జై తీసాడు. దట్ ఈస్ ద మ్యాచ్ డిఫైనింగ్ స్పెల్ అనమాట ఆ ఓవర్. ఆ తర్వాత మన అయ్యర్ కౌంటర్ అటాక్ చేసాడు, అది వేరే విషయం. సో కిషోర్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ జీటీ బ్యాటింగ్ వచ్చేసరికి దే గాన్ విత్ గిల్ అండ్ సుదర్శన్ యాజ్ ద ఓపెనర్స్ అండ్ బట్లర్ని నెంబర్ 3 పంపించారు. మేబీ దేర్ టీమ్ మేనేజ్మెంట్ డిసిషన్ అది. అండ్ గిల్ అయితే చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. 33 odd runs కొట్టాడు విత్ ఇన్ 13-14 balls. సో మంచి స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడు. సో అదే ఇంటెంట్ కొనసాగిద్దానే వ్యవధిలో అయిపోయాడు. మ్యాక్స్వెల్ బ్యాట్తో ఫెయిల్ అయినా సరే బాల్తో మంచి వికెట్ అయితే తీశాడు. అండ్ సుదర్శన్ స్టార్ట్ కొద్దిగా స్లోగా చేసినా సరే తర్వాత అందుకున్నాడు. 41 balls 74 కొట్టాడు. పెద్ద పెద్ద 6లు కొట్టాడు. స్పిన్ని చహల్ని అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ తీసేశాడు. చహల్ని చాలా కంఫర్టబుల్గా ఆడాడు. అండ్ బట్లర్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. 14 balls 15 runs అలాగే ఉండేది స్కోర్. అండ్ వన్స్ హీ వాజ్ సెటిల్ తను కూడా పెద్ద సిక్స్ కొట్టాడు. 33 balls 54. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద రుదర్ఫర్డ్ని తీసుకొచ్చారు. తను కూడా స్టార్టింగే మంచి 6-4తో స్టార్ట్ చేశాడు. మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తను మిడిల్ ఆర్డర్లో అంటే మిడిల్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో కొద్దిగా స్లో అయ్యాడు. అండ్ లాస్ట్లో 6-4తో 46 అయితే కొట్టాడు. కానీ విచ్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ జీటీ టు విన్ ద మ్యాచ్. అండ్ తర్వాత వచ్చిన రాహుల్ టెవాటియా కావచ్చు, మన షారూక్ ఖాన్ కావచ్చు, ఒక్కొక్క 6 అయితే కొట్టారు. కానీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. మన పంజాబ్ బౌలింగ్ వచ్చేసరికి హర్షదీప్ 2 for 36 కొత్త బాల్తో కొద్దిగా స్వింగ్ చేశాడు. కానీ అంత పెర్ఫార్మెన్స్ అయితే లేదు. డెత్లో వచ్చాడు, 2 wickets తీసాడు, మంచి టైట్ లైన్స్ వేసాడు. అండ్ పంజాబ్కి మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం అయితే విజయ్ కుమార్ వాషిక్. ఆ 13 hours తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఆ వేసిన స్పెల్ ఏదైతే ఉందో అది జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ సూపర్. అది జస్ట్ 3 hours 28 runs ఇచ్చాడు. అంటే వెళ్ళింది ఎకానమీ 9 hourలో ఉన్నా సరే అప్పుడు మనకు రిక్వైర్డ్ రేట్ 15-16 ఉంది. ఆ టైంలో నువ్వు 20 runs ఇచ్చావంటే మ్యాచ్ గాన్. కానీ తను ఆ నర్వస్ని బాగా చూపించాడు. అంటే ఆ వైడ్ యార్కర్స్ ప్రతి బాల్ వైడ్ యార్కర్ తను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఆ ఫిక్స్ అయిన దాని మీద వేసాడు. అప్పుడప్పుడు 2-3 ఫుల్ టాస్ పడ్డాయి. సో కానీ విజయ్ కుమార్ వాషిక్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే చూసాం మనం. ఆ 3 hours 44 అంటే అప్పుడప్పుడు మనకి స్కోర్ కార్డ్ కూడా మోసం చేస్తుంటుంది. అంటే ఇక్కడ 97 ఉంది, 2 for 36 ఉంది, 3 for 30 ఉంది. కానీ మనకి మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ విజయ్ కుమార్ వాషిక్ నుంచి వచ్చింది. ఏ వికెట్ తీసుకోపోయినా సరే 3 hours 20 runsకి వెళ్ళినా సరే అదే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కి. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్. అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ 97 కొట్టాడు 42 balls కి. మనం ప్రీ షోలో కూడా మాట్లాడుకున్నాం హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని చెప్పి.
సో ఆ రెప్యుటేషన్ నిలబెట్టుకుంటున్నాడు, ఆ ఫామ్ కొనసాగిస్తున్నాడు. సో లెట్స్ హోప్ హీ కంటిన్యూస్ ద ఫామ్. ఇదనమాట రివ్యూ వచ్చేసరికి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి చూద్దాం. మ్యాచ్ 6 వచ్చేసరికి కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ ఉంది. సో విన్నర్ రిపోర్ట్స్తో మొదలు పెడదాం. మ్యాచ్ వచ్చేసరికి బారసపారా క్రికెట్ స్టేడియంలో గువాహటిలో జరుగుతుంది. నైట్ 7:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఈ పిచ్లో ఇప్పటి వరకు జస్ట్ 4 మ్యాచెస్ జరిగాయి. సో మనకి గ్రౌండ్ గురించి అంత పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో అవుట్ ఆఫ్ 4 1 మ్యాచ్ వర్షం వల్ల వాష్అవుట్ అయిపోయింది. మిగతా 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిచారు, 1 మ్యాచ్ చేజింగ్ గెలిచారు. సో బ్యాటింగ్ పిచ్ బౌలింగ్ పిచ్ అంటే అది కూడా మనం ఒక్కొక్కసారి ఇన్నింగ్స్లో 180+ చూస్తున్నాం, ఒక్కొక్కసారి 150+ చూస్తున్నాం. సో పిచ్ గురించి మనకి అంత పర్ఫెక్ట్ ఐడియా అయితే ఏం లేదు. కానీ రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే ప్రతి గ్రౌండ్లో కూడా 200+ స్కోర్ ఉంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు 140 150 వస్తే పిచ్ మీద అక్యురేటర్ మీద మనకి విమర్శలు వస్తాయి. సో ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ దట్ రిస్క్. సో ఇది కూడా 180+ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ హ్యూమిడిటీ 35-34+ ఉంది. సో ఎక్స్పెక్ట్ డ్యూ, ఖచ్చితంగా డ్యూ ఉంటుంది. సో ఐ విల్ గో విత్ చేజింగ్. ఖచ్చితంగా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటా. బట్ ఇఫ్ యూర్ బ్యాటింగ్ ఫస్ట్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ చాయిస్. గెట్ రన్స్ ఆన్ బోర్డ్ 220 230 కొట్టండి, తర్వాత దాన్ని డిఫెండ్ చేసుకోండి. దట్ విల్ బి ఏ టెంప్లెట్. హెడ్ టు హెడ్ వచ్చేసరికి రెండు ఈక్వల్గా ఉన్నాయి. 14-14 30 ఆడ్ మ్యాచెస్ ఆడారు, 2 వర్షం వల్ల పోయాయి. అండ్ 14-14 ఈక్వల్తో ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ టీమ్ స్టేట్స్ అండ్ వెన్యూ స్టేట్స్. ప్రాబబుల్ 11 చూద్దాం. ప్రాబబుల్ 12 ఆల్రెడీ ఒక్కొక్క మ్యాచ్ ఆడున్నారు కాబట్టి మ్యాక్సిమం అదే ప్లేయింగ్ ఎంతో వెళ్ళొచ్చు. మేబీ టాక్టికల్ చేంజెస్ ఏమైనా చేస్తే 1 or 2 చేంజెస్ చేయొచ్చు. లేదు పెర్ఫార్మెన్స్ బట్టి అయితే అప్పుడే డిసైడ్ చేయరు. ఇట్స్ ఎ లాంగ్ టోర్నమెంట్, 14 మ్యాచెస్ ఉంటే దాని 1 or 2 మ్యాచెస్ పెర్ఫార్మెన్స్ చూసి టీమ్స్ అయితే ప్లేయింగ్ ఎలెవన్ మార్చరు. సో రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ అయితే సేమ్ ఉంటుంది. జైస్వాల్, శాంసన్, రాణా, పరాగ్. మేబీ పరాగ్ లాస్ట్ మ్యాచ్ నెంబర్ 3లో వచ్చాడు. మేబీ ఈ మ్యాచ్ రానానే పంపిస్తారు. సో రానా నెంబర్ 3, పరాగ్ 4, జురెల్ 5, హెట్మైర్ 6. అందరూ మంచి ఫామ్లో అయితే ఉన్నారు. దుబే కూడా మంచి ఇంపాక్ట్ఫుల్ నాక్ అయితే ఆడారు. ద ఓన్లీ థింగ్ దే వాంట్ ఈస్ జైస్వాల్. జైస్వాల్ నుంచి రన్స్ వస్తే రాజస్థాన్ బ్యాటింగ్ సెటిల్ అయినట్టే. అండ్ ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపించాడు. సో దే కెన్ గివ్ రెస్ట్ టు హిమ్. అంటే తన్ని 2 మ్యాచ్లు కూర్చోబెట్టి తనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చి నెక్స్ట్ మ్యాచ్ తీసుకొచ్చే కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదు తను పర్లేదు గోయింగ్ గుడ్ అనుకుంటే ఆర్చర్ని మళ్ళీ ఆడించవచ్చు. అంటే 76 రన్స్ వెళ్ళిన తర్వాత కొద్దిగా మెంటల్ ప్రెషర్ అయితే ఉంటుంది. సో అది. అండ్ తిక్షణ పవర్ ప్లేలో వేస్తాడు, మిడిల్ ఆర్డర్లో వేస్తాడు. లాస్ట్ మ్యాచ్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు. సో తన్నే తీస్తాడని అయితే నేను అనుకోవట్లే. దేశపాండే కూడా 3 వికెట్స్ తీశాడు, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సందీప్ శర్మ తను వేరే స్టేజెస్ ఆఫ్ మ్యాచ్లోకి వెళ్ళాడు, పవర్ ప్లే బౌలర్. కానీ మిడిల్ ఓవర్లో యూజ్ చేస్తున్నారు. డెత్లో కూడా మంచి స్లో బాల్స్ యార్కర్స్ వేస్తుంటాడు. సో ఈజ్ అ గుడ్ పిక్. అండ్ ఏమైనా చేంజ్ చేయిస్తారు అనుకుంటే అది ఫరూకీ. ఆ ఒక్క ఇంపాక్ట్ ప్లేయర్ లోనే కొద్దిగా చేంజ్ చేస్తే చేయొచ్చు. అంటే ఇఫ్ దే వాంట్ ఫరూకీ, దే కెన్ గో విత్ ఫరూకీ దట్ ఎర్లీ స్వింగ్. కానీ మనకు ఆల్రెడీ ఆర్చర్, దేశపాండే, సందీప్ శర్మ అందరూ పవర్ ప్లేలో వేసే బౌలర్. తీక్షణ కూడా పవర్ ప్లే వేస్తాడు. సో ఫరూకీ అట్ ఇన్ ద ప్లేయింగ్ 11 ఇస్ ఏ బ్యాడ్ చాయిస్ ఐ థింక్. మధ్వాన్ తీసుకోవచ్చు. మధ్వాన్ మన డెత్లో కూడా బౌలింగ్ వేస్తాడు. ఆ డెత్ ఇష్యూస్ కూడా కొద్దిగా రిజల్వ్ అవుతాయి. అండ్ ఇఫ్ దే వాంట్, ఆల్వేస్ హసరంగా is available if we split Hasaranga. At number 8 you can go with Hasaranga, and Hasaranga and Dikshan will be the spinners with Archer, Deshpande, Sandeep as your 3 spacers. This will be my probable 12. And player to watch out for is definitely Samson. శాంసన్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జైస్వాల్ కూడా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటారు. సో పరాగ్ కెప్టెన్సీ ఎలా చేస్తారనేది చూడాలి. లాస్ట్ మ్యాచ్లో తను కూడా నెంబర్ ఆఫ్ చేంజెస్ చేశాడు, ఊరుకునే చేంజెస్ చేసేవాడు. అండ్ బౌలర్స్ కూడా మేబీ పెర్ఫామ్ చేయలేదు. ఆర్చర్ని తను నమ్ముకున్నాడు. ఆర్చర్ కూడా 76 రన్స్కి వెళ్ళాడు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాబబుల్ 12 ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. అండ్ నెక్స్ట్ కేకేఆర్ ప్రాబబుల్ 12 చూద్దాం. ఓపెనింగ్ వచ్చేసరికి డికాక్ నారాయణ చేంజ్ అయితే ఏమి ఉండదు. సో నెక్స్ట్ రహానే, వెంకటేష్ అయ్యర్ కొద్దిగా తడబడ్డాడు. మేబీ కేకేఆర్ మేనేజ్మెంట్ వెంకటేష్ అయ్యర్ని ఫామ్లో రావాలని కోరుకుంటారు. సో అయ్యర్ at number 4, రఘువంశీ 5, రింకు సింగ్ 6. రింకు కూడా లాస్ట్ మ్యాచ్ కొద్దిగా ఫెయిల్ అయ్యాడు. సో he will want to be rectifying that mistake. రసూల్కి అగేన్స్ట్గా లెగ్ స్పిన్నర్ ఖచ్చితంగా మీ టీంలో ఉండాల్సిందే. సో హసరంగా నేనైతే పిక్ చేస్తా. రసూల్ ఎర్లీ ఆన్ ద ఇన్నింగ్స్ లెగ్ స్పిన్నర్స్ని అయితే పిక్ చేయడం కొద్దిగా ఇబ్బంది పడతాడు. ఆ గూగ్లీ కానీ, ఆ వైడ్ లెగ్ స్పిన్నర్ స్లో డెలివరీస్ కానీ, ఇవి కొద్దిగా రసూల్కి ఇబ్బంది పెట్టే అంశాలే. హసరంగా కానీ ఆర్ఆర్ టీంలో లేకపోతే రసూల్
అంటే తనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ ఫాస్ట్ బౌలర్స్‌ని టేక్ ఆన్ చేయగలడు డెత్‌లో. అండ్ రమణ్‌దీప్ లాస్ట్ మ్యాచ్‌లో పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఫీల్డింగ్‌లో కూడా ఒక క్యాచ్ అంటే బానే ఫీల్డింగ్ రమణ్‌దీప్ అయితే తోపు ఫీల్డర్, దానికి చెప్పవసరం లేదు. అండ్ నెక్స్ట్ హర్షిత్ రాణా. లాస్ట్ మ్యాచ్‌లో అంత వీక్ బౌలింగ్‌లో కూడా హర్షిత్ రాణా చాలా బాగా అయితే వేశాడు. లాస్ట్‌లో ఒక ఓవర్‌లో రజత్ పడిదార్ దాని మీద కౌంటర్ అటాక్ చేసినా సరే అంతవరకు హర్షిత్ రాణా చాలా బాగానే వేశాడు. హీ హ్యాస్ దట్ స్లోవర్ వన్స్, ఇన్ స్వింగ్ వేస్తాడు, అవుట్ స్వింగ్ వేస్తాడు. అండ్ నెంబర్ 10 జాన్సన్ లాస్ట్ మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యాడు. మేబీ నాట్ గాని ఫిట్ ఉంటే జాన్సన్ ప్లేస్ లో అండ్రీస్ నాట్గా వస్తాడు. అండ్ ఇఫ్ ఈస్ నాట్ ఫిట్ జాన్సన్ విల్ కంటిన్యూ. అండ్ నెంబర్ 11 చక్రవర్తి కూడా లాస్ట్ మ్యాచ్ సాల్ట్ టేక్ ఆన్ చేశాడు. కానీ ఈ గువాహటి పిచ్ లో కొద్దిగా గ్రిప్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. కొద్దిగా బాల్ కానీ గ్రిప్ అయ్యి టర్న్ గాని వస్తే చక్రవర్తి అండ్ నరేన్ విల్ బి డెడ్లీ కాంబో. అండ్ నెంబర్ 12 వచ్చేసరికి అరోరా కొత్త బాల్ తో స్వింగ్ చేస్తాడు. అండ్ హీ ఆల్సో ప్లేడ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. రన్స్ అయితే కొట్టారు, కానీ ఐ థింక్ కేకర్ మేనేజ్మెంట్ విల్ బ్యాక్ హిమ్. ఇఫ్ నాట్ సకరియా ఈజ్ రెడీ అండ్ హీ విల్ బి యూజ్డ్ యాజ్ ద డెత్ బౌలర్. స్లోవర్ వన్స్ వేస్తాడు, చేంజ్ ఇన్ పేస్ వేస్తాడు. ఇఫ్ పిచ్ ఈస్ హోల్డింగ్ అప్ దట్ కటర్స్ విల్ బి యూస్ఫుల్. అండ్ రసల్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ అయితే వేయలేదు, బట్ ఈ మ్యాచ్ లో వేస్తారని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే డెత్ బౌలింగ్ లాస్ట్ మ్యాచ్ అప్పటికే మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది, వాళ్ళు కూడా తెలుసు. సో దే డింట్ టేక్ రిస్క్ ఆన్ రసల్. కానీ ఈ మ్యాచ్ లో రసల్ ఇంపాక్ట్ అయితే ఉండాలి, ఖచ్చితంగా బౌలింగ్ వేస్తాడు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాబబుల్ 12 ఆఫ్ కేకేఆర్. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఖచ్చితంగా చక్రవర్తి అంటాను నేను. ఎందుకంటే చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లో ఆబ్వియస్లీ వికెట్ తీసినా సరే ఆ ఎర్లీ ఆన్ అసాల్ట్ చేశాడు. సో హీ వాంట్ టు రెక్టిఫై దట్, హీ వాంట్ టు టేక్ సమ్ వికెట్స్. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ బ్యాటింగ్ చూస్తే టాప్ 6 లో 5 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్ ఆల్ కెన్ ప్లే స్పిన్ వెల్. వాళ్ళకి అగేన్స్ట్ గా చక్రవర్తి ఎలా పెర్ఫామ్ చేస్తారనేది చూడాలి. సో ఐ విల్ గో విత్ చక్రవర్తి అయితే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఇక్కడ కొన్ని బ్యాటిల్స్ కూడా ఉన్నాయి, బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. చక్రవర్తి వర్సెస్ జైస్వాల్ కానీ, చక్రవర్తి వర్సెస్ శాంసన్ కానీ. శాంసన్ మనకు తెలుసు స్పిన్నర్లు వస్తే ఖచ్చితంగా కౌంటర్ అటాక్ అయితే చేస్తాడు. సో శాంసన్ కి అగేన్స్ట్ చక్రవర్తి ఎలా వేస్తాడని చూడాలి. లేదా నరేన్ వర్సెస్ పరాగ్ కూడా ఆ యాటిట్యూడ్ చూపిస్తాడు, ఇంటెంట్ చూపిస్తాడు. తనకి డోంట్ కేర్ మైండ్ సెట్ అనమాట. ఏ బౌలర్ అయినా నేను కొడతా అంటే కొడతా అనే టైప్ గాను. సో నరేన్ అగేన్స్ట్ పరాగ్ అనేది మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, ఖచ్చితంగా చూడాల్సిన కాంటెస్ట్ అది. అండ్ ఆర్ఆర్ బౌలింగ్ లో ఆర్చర్ గాని ఉంటే, ఆర్చర్ వర్సెస్ డికాక్ అంటే ఆర్చర్ గాని కొత్త బాల్ ఇచ్చి పవర్ ప్లే వేస్తే డికాక్ అగేన్స్ట్ ఎలా వేస్తాడని చూడాలి. డికాక్ కూడా అంత పెద్ద ఫామ్ లో అయితే ఏం కనిపించలేదు. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈ మ్యాచ్ రిజల్ట్ కొద్దిగా చెప్పడం కష్టమే. ఆర్ఆర్ వెస్ కేకేఆర్ గువాహతిలో జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆర్ఆర్ కి హోమ్ గ్రౌండ్ అయినా సరే అది ఎవరికి హోమ్ గ్రౌండ్ అని చెప్పలేం. పిచ్ కండిషన్స్ మనకు తెలియదు. మేబీ డ్యూ ఉండొచ్చు, చేజింగ్ కి హెల్ప్ అవ్వచ్చు. బట్ ఆన్ పేపర్ టీమ్ చూసుకుంటే కేకేఆర్ ఈస్ లుకింగ్ మోర్ బ్యాలెన్స్డ్ అండ్ స్ట్రాంగ్ కూడా కనిపిస్తుంది. మేబీ వన్ మ్యాచ్ ఫెయిల్యూర్ తో మనం చెప్పలేం. ఆర్ఆర్ బౌలింగ్ అయితే కొద్దిగా వీక్ గా కనిపిస్తుంది. మేబీ దే కెన్ ఇంక్లూడ్ హసరంగా. అండ్ ఇదనమాట ప్రిడిక్షన్ వచ్చేసరికి. సో ఐ విల్ గో విత్ కేకేఆర్. స్లైట్ ఓ 10% ఎడ్జ్ అయితే కేకేఆర్ కి ఉంది. సో ఐ విల్ గో విత్ కేకేఆర్ ఫర్ దిస్ మ్యాచ్. సో ఇప్పుడు వరకు దాని వీడియో ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏమైనా చేంజెస్ చేయాలంటే. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ ప్రివ్యూ. అండ్